మరి నేటి వాగ్దానంగా సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు యేసు వారి యొక్క సమాధానం మీ హృదయాలకు మీ తలంపులకు కావలి ఉంటుందన్నాడు. ఫిలిప్పీ 4:7. మనుషులు హ్యాపీగా జీవించాలంటే సమాధానం ఉండాలి. జ్ఞానము మనిషిని ఉప్పొంగజేస్తుంది. జ్ఞానం తప్పు కాదు. దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. మూఢురాలు తన ఇంటిని పాడు చేస్తుంది, జ్ఞానవంతురాలు తన ఇంటిని కడుతుంది. మరి దేవుని జ్ఞానం గురించి అనేక విషయాలు వింటూ ఉన్నాం. యాకోబు పత్రిక 3:15-16 కూడా పరము నుండి దిగి వచ్చే జ్ఞానం అది మృదువైనది, సమాధానంతో కూడింది, పవిత్రమైనది, మేలు చేసే జ్ఞానం, దేవుడిచ్చే జ్ఞానం. మరి భూ సంబంధమైన జ్ఞానం, దెయ్యాల జ్ఞానం కూడా ఉందట. కీడు చేసేది, మోసగించేది, కుయుక్తులు పని అమాయకులను మోసం చేసి వారి ఆస్తిపాస్తులను దోచుకునే జ్ఞానం లోక సంబంధమైన జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం. చాలామంది దాన్ని ఇష్టపడి వెళ్తున్నారు. కానీ దాని యొక్క అవసానం అంటే దాని ముగింపు పాతాళ అగ్నిగుండం, అగ్ని ఆరదు, పురుగు చావదు. అట్టి జ్ఞానం మనకు అక్కర్లా, దేవుడిచ్చే జ్ఞానం కావాలి. అయితే ఈ సమస్త లోక సంబంధమైన జ్ఞానం కన్నా మించినది ప్రభు మనకిచ్చే సమాధానం. అందుకే దేవుని యొక్క సమాధానం మన తలంపులకు కావలి ఉంటుందట. చాలామంది అంటుంటారు, అసలు రకరకాల ఆలోచనలు వస్తున్నాయి, నా తలంపులను ఎలా కంట్రోల్ చేయాలి? మీ తలంపులను కంట్రోల్ చేయగల శక్తి ప్రభు ఇచ్చే సమాధానానికి ఉంది. దేవుడిచ్చే సమాధానం అట ఒక కాపలాదారులా ఉంటుంది, ఒక సెక్యూరిటీగా ఉంటుంది. ఈ దురాలోచనలో మీరు పడిపోకుండా, దుష్టాలోచనలో పడి మీ జీవితాలు నాశనం కాకుండా దేవుడిచ్చే సమాధానము ఒక చుట్టూ సెక్యూరిటీ ఉన్నట్టుగా మీకు కాపలా ఉంటుందట. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు యేసు యొక్క సమాధానము మీ హృదయానికి అలాగే మీ తలంపులకు కావలి ఉండు. అపవాదైన సాతానుడు రకరకాల తలంపులు తీసుకొస్తూ ఉంటాడు మనుషులకి. ఉదయం లేచి మొదలుకొని రాత్రి కన్ను మూసేంత వరకు ఎన్నో వేల లక్షల తలంపులు మన మనసులోని ప్రయాణం చేస్తూ ఉంటాయి. వాటిలో అన్నీ మంచివి కావు, కొన్ని మాత్రమే మంచివి, దైవ సంబంధమైనవి, దేవుడు మనకు అనుగ్రహించేవి, మీకు క్షేమం కలిగించేవి, మీ కుటుంబానికి మేలు కలిగించేవి కొన్ని తలంపులు మాత్రమే. అట్టి తలంపులు దేవుని యొద్ద నుండి వస్తాయి, మంచి మనసాక్షి నుండి వస్తాయి. వాటిని మీరు పాటించండి, వాటిని అనుసరించడానికి ప్రయత్నం చేయండి. కానీ దుష్టాలోచనలు, దుష్ట తలంపులు అవి మీ జీవితాలను తారుమారు చేస్తాయి, ఎంతోమంది బ్రతుకులను పాడు చేశాయి. అందుకే దుష్టుల సహవాసానికి దూరంగా ఉండమంటాడు. దుష్టుని ఆలోచన చొప్పున నడవక, అనేక రకరకాల ఆలోచనలు వస్తుంటాయి ఈ లోకంలో. అట్టి ఆలోచన ప్రకారం నడిస్తే వాళ్ళు చెడి మనల్ని కూడా చెడగొడతారు. అందుకే దుష్ట ఆలోచనే కదా పర్లేదు అనుకోవద్దు. అది మొక్కలో ఉండగానే దాన్ని తుంచివేయాలి. లేదంటే మొక్కై వంగనిది మ్రానై వంగునా అని ఒక సామెత ఉంది. అంటే మొక్కగా ఉన్నప్పుడు దాన్ని వంచలేకపోతే నువ్వు అది పెద్ద మ్రానై కూర్చున్నాక దాన్ని నువ్వు ఏం చేయలేవు.